పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు. ఇక ఈ యొక్క మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. ఇక ఈ యొక్క చిత్రాన్ని జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉంది. ప్రస్తుతం ఈ యొక్క మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే ఓ పాటను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ యొక్క పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడడం జరిగింది. ఇక ఈ యొక్క పాట సోషల్ మీడియాలో ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక సోమవారం రోజు సెకండ్ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఆస్కార్ విన్నర్ కీరవాణి చంద్రబోస్ సంగీతం సాహిత్యం అందించడం జరిగింది. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరీ, యామిని ఘంటసాల కలిసి పాడడం జరిగింది. కొరకొర మీసాలతో కొదమ అడుగులతో అంటూ సాగిన ఈ యొక్క సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి. ఇక పాటలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ లుక్స్ మెస్మరైజింగ్గా ఉన్నాయని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ పోరాట యోధుడిగా కనిపిస్తూ ఉంటే రాణి గెటప్లో ట్రెడిషన్గా నిధి అగర్వాల్ ఇంప్రెస్ చేసింది. ఇక ఇందులో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉండడం జరిగింది. ఇక ఈ యొక్క చిత్రాన్ని ఏం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఇక కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం జరుగుతూ ఉంది. హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ను మార్చి 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు మేకర్స్. ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుందని చెప్పాలి. సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. పవన్ కళ్యాణ్ గారు, సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. మరి ముఖ్యంగా నిధి అగర్వాల్తో కలిసి మీరు వేసిన డ్యాన్స్ మూమెంట్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి. ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే చంద్రబోస్ అందించిన లిరిక్స్ కానీ, గణేష్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ కానీ చాలా బాగా ఉంది. పక్క ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధీరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.